మానసికంగా సిద్ధం చేయటం, మైండ్ గేమ్, సైకలాజికల్ గేమ్, ఇది అత్యంత కీలకమైనటువంటిది. ఇందులో జూనియర్ ఎన్టీఆర్ వ్యతిరేకుల టీం చాలా పవర్ఫుల్గా పనిచేస్తుంది. వీళ్ళది ఇప్పటికే వాళ్ళ ప్రక్రియ ప్రారంభించేశారు. ఎలాగా అంటే దేవరాలో 2 పాత్రలు, అది ఆల్రెడీ ప్రోమోలోనే చెప్పేశాడు, ఇంకా చూడాల్సిన పనే ఉంది. పాత సినిమా టైప్లోనే, అది అప్పట్లో ఏదో రావణుడి పాత్ర కూడా వేశాడు కదా, అట్లాంటి సినిమానే అన్నటువంటిది ఒకటి. రెండో పక్కన అందులో సబ్జెక్ట్ ఏమీ లేదంట, అదేది ఈ పదం ఏదో, సినిమా బాగుంటే దేవరా, బాగోపోలేకపోతే దేవుడా అన్నటువంటిది. ఇట్లాగే అంటే దేవరా సినిమా కంటే ముందే ఆ సినిమా గురించిన నెగిటివ్ క్యాంపెయిన్ అన్నటువంటిది స్టార్ట్ చేసేశారు. ఇప్పుడు నందమూరి అభిమానుల్లో బాలయ్య అభిమానులు, రేపు మోక్షజ్ఞ అభిమానులు, లేదా మిగతా అభిమానులు ఎవరైతే ఉంటారో వాళ్ళల్లో ఇదివరకు నందమూరి కిందనే కళ్యాణ్ రామ్ని చూసేవాళ్ళు, జూనియర్ ఎన్టీఆర్ని చూసేవాళ్ళు. ఇప్పుడు వీళ్ళని అవాయిడ్ చేస్తూ ఒక వ్యూహాత్మకంగా నడుస్తున్నటువంటి వేళ మరి జూనియర్ ఎన్టీఆర్ తట్టుకోగలడా లేదా చూడాల్సి ఉంది.